జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో స్పెషల్ కోర్టు వచ్చేటువంటి అవకాశం ఉందా? సిబిఐ దానికోసం సుప్రీంకోర్టుని ఆశ్రయించిందా అంటే అవుననేటువంటి సమాధానం వినిపిస్తోంది. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే జగదేవ్ గారు. హలో అండి. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో స్పెషల్ కోర్టు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది వినిపిస్తోంది. సిబిఐ దానికి ఆజ్యం పోసినట్టుగా తెలుస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం? అసలు జరుగుతుందా ఇలాంటిది? అంటే 12 సంవత్సరాల కింద నలుగుతోంది కదా ఈ కేసు, ఇప్పుడు కూడా అవుతుందా? ప్రస్తుతానికైతే నడుస్తుంది. ఎంతవరకు అవుతుంది అనేది మాత్రం నిజంగా ఒక విధంగా న్యాయ వ్యవస్థ మీద కొంచెం నమ్మకాలు తగ్గేలాగా అనిపిస్తుంది ఇలాంటివి చూస్తుంటే. బట్ వాళ్ళు కూడా అంత సాదాసీదాగా అంత సింపుల్గా డెసిషన్ తీసుకోలేరు కదా. ఎవరు కూడా 100 మంది నేరస్తులను తప్పించుకోవచ్చు, కానీ ఒక నిర్దోషి శిక్షింపబడకూడదు అనే కోర్టులు చట్టాలు కూడా చెప్తాయి. బట్ ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తుంది. మీరు అన్నట్టుగా 12 ఏళ్ళ నుంచి ఇది నాంచుతూ డ్రాగ్ చేస్తూ దాని మీద ఒక 20-30 క్వాష్ పిటిషన్ వేశారు, కొట్టేశారు. తర్వాత మధ్యంతర పిటిషన్లు వేశారు, కొట్టేశారు. ఇన్ని జరుగుతున్నా ఆయన ఇంచుమించు 12 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్నప్పటికీ కూడా రకరకాలుగా ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు, లేదంటే పురంధరేశ్వర్ లాంటి వాళ్ళు సుప్రీంకోర్టు లేఖ రాయడం. రఘురామకృష్ణరాజు గారు అయితే కోర్టుని పక్క రాష్ట్రాలకు మార్చండి, ఇక్కడుంటే మ్యానిపులేట్ చేస్తున్నారు, వాళ్ళు మిత్రబృందం అయిన ప్రభుత్వాలు తెలంగాణలో ఉంటే వాళ్ళు ఏదో హెల్ప్ చేస్తున్నారు కాబట్టి అవ్వట్లేదని. ఎందుకంటే ఇంకో వార్త కూడా ఈ మధ్యన వచ్చింది. అంటే సాక్షుల్ని ప్రభావితం చేయడం కాదు, అందులో ఉండే ఒక్కొక్కరిని కూడా తప్పిస్తున్నారు. అందులో ఇన్వాల్వ్ అయిన గతంలో మాజీ మంత్రులు ఒక 6 మంత్రుల్ని కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ మెల్లమెల్లగా తప్పించి జడ్జిల్ని మార్చుస్తూ లేదంటే న్యాయ వ్యవస్థని మారుస్తూ చేస్తున్నారని కూడా విమర్శలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే శ్రీలక్ష్మి గారిని మరలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తెప్పించుకున్నారని కూడా మనం చూసాం. శ్రీలక్ష్మి గారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఎక్యూజ్డ్గా నెంబర్ ఎంత గుర్తులేదు కానీ ఉన్నప్పటికీ ఆవిడ మానసికంగా కూడా కొంత కుంగిపోయి అనారోగ్యం పాలయ్యారన్నట్టు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. సో ఆవిడ కూడా ఇప్పుడు కొంచెంగా ఫ్రీ అయిపోయి ఆ కేసు నుంచి బయటపడిపోతున్నారని కూడా వచ్చాయంటే సిబిఐకి ఒక రకమైన ఏంటి మేము ఇంత సీరియస్గా దర్యాప్తు చేస్తున్నప్పుడు కూడా ఇట్లాంటి ఎలా జరుగుతున్నాయి, ఇన్నేళ్ళుగా బెయిల్ మీద ఉండడం వల్ల జరుగుతున్నాయా, లేదంటే ఒక కేసు నడుస్తున్నప్పుడు ఒక జడ్జికి మొదటి నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అట్లా ఎక్స్ప్లెయిన్ చేసి 2-3 వాయిదాలు తీసుకొని ఆయన మళ్ళీ డెసిషన్ తీసుకునే టైంకి ఆయన మళ్ళీ మారిపోవడం, మళ్ళీ ఇంకో జడ్జి రావడం. అలాగే ఇప్పటికీ 6 ఎంతమంది మారిపోయారంట జడ్జిలు. సో మారిపోవడం, మళ్ళీ రెడ్డి వచ్చాడు మొదలెట్టండి అన్నట్టు నిజంగా అదేదో సామెత ఉంది. అలా అన్నట్టు కరెక్ట్గా రెడ్డి గారు వచ్చారు, మరలా కేసు మొదటి నుంచి స్టార్ట్ చేయండి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావడం, మళ్ళీ కేసు మొదటి నుంచి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళంతా దాని మీద స్టడీ చేయడం, ఎన్నో బుక్స్ రెఫర్ చేయడం, దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటాన టైంకి మరలా వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోవడం గట్రా జరుగుతుంది. సో అందుకు ఇది ఎన్ని రోజులైనా ఇలా జరుగుతూనే ఉంది. చాలా ఏళ్ళుగా బెయిల్ మీద బయట ఉండడం ఇది ఎంతవరకు కరెక్ట్? ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా రఘురామకృష్ణరాజు గారు కానీ కొంతమంది సీనియర్ నాయకులు వేసిన లేఖలకి స్పందించి హైకోర్టుకి అలాగే తెలంగాణ సిబిఐ వాళ్ళకి కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వని ఒక లెటర్ కూడా పంపించింది సుప్రీంకోర్టు. సో దాంట్లో భాగంగా ఇప్పుడు సిబిఐ వారు మరలా స్టడీ చేస్తూ మేము ఇట్లా ఈ కోర్టుల ద్వారా అయితే మేము ఇంకా చేయలేము, ఒక స్పెషల్ కోర్టుని దీనికి క్రియేట్ చేసి పెట్టైనా అపాయింట్ చేసిన వాళ్ళ ద్వారా ఒక నిర్దిష్టంగా ఒకలే స్టడీ చేసేలాగా అది ఎన్ని రోజులైనా ఆ స్పెషల్ కోర్టు చేసే పని ఏంటంటే దానికి ప్రత్యేకంగా దాన్ని కేటాయిస్తారు. ఇంకా వేరే కేసులను అబ్జర్వ్ చేయడానికి, వేరే కేసుల్ని ఆర్గ్యుమెంట్స్ వినడానికి జడ్జిల్ని కేటాయించకుండా ఆ స్పెషల్ కోర్టు పెట్టి దానికి మీద వాళ్ళే అన్ని టాప్ టు బాటమ్ మొదటి నుంచి కూడా ఏం జరిగింది, ఏ అంశాల మీద అరెస్ట్ చేశారు, ఏ అంశాలు పొందుపరిచారు, ఛార్జ్షీట్లు ఏవి దాఖలు చేశారు, అవన్నీ కూడా ఒకరే నిశ్చితంగా పరిశీలించి డెసిషన్ తీసుకుంటారు. కాబట్టి స్పెషల్ కోర్టుకే వెళ్ళిపోవాలని వాళ్ళు అప్పీల్ చేశారు. మరోవైపు రీసెంట్గా రఘురామకృష్ణరాజు గారు ఇంకో లేఖ కూడా రాశారు. తెలంగాణ కోర్టులో ఉండడం వల్ల చాలా ఏళ్ళుగా బెయిల్ మీద ఉండాల్సిన పరిస్థితి వస్తుంది, అలా కాకుండా పక్క రాష్ట్రాల కోర్టుకు మార్చితే ఏమైనా కొంచెం పురోగతి కేసులో పురోగతి కనిపించి వచ్చిన ఉద్దేశంలో కేసు వేశారు. దానికి మళ్ళీ సిబిఐ వాళ్ళు అఫిడవిట్ దాఖలు చేసి లేదు అట్లా చేయొద్దు, దీనికి మళ్ళీ పక్క రాష్ట్రంకి వెళ్ళినా వాళ్ళు కూడా అక్కడ మరలా జడ్జిలు 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో మారిపోవడం వల్ల మరలా ఇదే పరిస్థితి అవుతుంది. కాబట్టి స్పెషల్ కోర్టు కానీ అపాయింట్ చేస్తే ఇప్పుడు మనకి కమిటీలాగా చూసారు, ఎక్కడైనా అవకతవకలు జరిగినప్పుడు రిటైర్డ్ జడ్జిలతో సిట్టింగ్ జడ్జిలతో వాళ్ళకి ఒక కమిటీ వేసి దాని మీదే సీరియస్గా వర్క్ చేసేలా పెట్టేటట్టుగా స్పెషల్ కోర్టు వేస్తే స్పెషల్గా ఆ న్యాయమూర్తిని దానికే డెడికేటెడ్గా పెట్టడం, అది పూర్తయ్యే వరకు ఆయనే టాప్ టు బాటం
స్టార్టింగ్ హీరింగ్ నుంచి మళ్ళీ వాయిదాలు ఎన్ని వచ్చినా కేసులు పురోగతిలో అవన్నీ విని ఫైనల్ జడ్జిమెంట్ వరకు కూడా ఒకరే ఉండేలాగా ఒక స్పెషల్ కోర్టుకి అపీల్ చేసింది. మేబీ సుప్రీంకోర్టు దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇంకా డ్రాగ్ చేస్తే వ్యవస్థ మీద నమ్మకం పోతుంది అనే ఉద్దేశంతో ఖచ్చితంగా స్పెషల్ కోర్టుకి వెళ్తున్నారు. పక్క రాష్ట్రాలకు వెళ్తే మరలా ఇదే పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ సిబిఐ సుప్రీంకోర్టుకి ఇచ్చే ఎక్స్ప్లెనేషన్తో పాటు స్పెషల్ కోర్టు కూడా అపీల్ చేసుకుందట స్పెషల్ కోర్టుకి ఇవ్వండి అని. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు లేఖలు రాసిన నేపథ్యంలో ఎక్స్ప్లెనేషన్ అడిగింది కదా, మీరు ఎందుకు ఇట్లా సిబిఐలకు అడిగింది, తెలంగాణ హైకోర్టుకు కూడా అడిగింది, ఎందుకు ఇన్ని రోజులు డ్రాగ్ చేయాల్సి వచ్చింది ఇన్నేళ్లుగా. ఇదే ఆల్మోస్ట్ 12 ఏళ్ళు, అందులో 35 క్వాస్ పిటిషన్లు ఉన్నాయి అండ్ 90కి పైగా డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు చాలా సందర్భాల్లో సిబిఐలు కూడా ఏం చెప్పేది ఏంటంటే దోషులుగా పరిగణించబడిన ఎవరైతే వాళ్ళు బయట ఉంటే బెయిల్ మీద సాక్ష్యాలు తారుమారు చేయొచ్చు, ఏవైనా జరగచ్చు. అది కొన్నాళ్ళకి ఏదైతే నేరం చేశారో దాని యొక్క తీవ్రత కూడా తగ్గిపోవచ్చు. నేరం యొక్క తీవ్రత అందులో సాక్షులందరూ కూడా 50 సంవత్సరాలు పైబడిన వారే ఉన్నారు కదా, ఉన్నారు. 911 మంది సాక్షులు ఉన్నారని కూడా అంటున్నారు. అవును నేను కూడా చూశాను. 900 అంటే ఆల్మోస్ట్ 900 సాక్షులు అంటే 1-2 కాదు కదా. అవును, ఎన్నో కేసులు. ఇప్పుడు 20 to 30 కేసెస్ అనుకుంటా, సిబిఐవి ఈడీవి కలిపి ఇంకా ఎక్కువే ఉన్నాయండి నాకు తెలిసి. ఎందుకంటే ఓన్లీ వెస్ట్ బెంగాల్లో 11 సూట్ కేస్ కంపెనీలు ఏమి ఉన్నాయి. అంటే సూట్ కేస్ కంపెనీ ఇన్ ద సెన్స్ పేరుకే ఒక కంపెనీలు, బట్ అక్కడికి వెళ్తే ఏమి ఉండవు. చూసారు ఒక సినిమాలో ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, మా సిమెంట్ ఫ్యాక్టరీకి మా మినిస్టర్ గారు ఫండ్ మీరు పెట్టాలంటున్నారంటున్నారు. సత్యదేవ్ సినిమా ఒకటి వచ్చింది గాడ్సే అని. అందులో అవునా లోపలికి వెళ్ళి చూసేసరికి చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది, మధ్యలో ఒక రేకుల షెడ్ ఉంటుంది, ఏదంటే ఇదే సిమెంట్ ఫ్యాక్టరీ అంటారు. అంటే అలా పేరు పెట్టి ఆ సిమెంట్ ఫ్యాక్టరీలో మీ పెట్టుబడులు పెట్టండి అప్పుడు మీకు సంతకం పెడతామంటారు అనమాట. అట్లాంటి కంపెనీలు, అలాంటి సూట్ కేస్ కంపెనీలు 11-12 వెస్ట్ బెంగాల్లో ఉన్నాయంట. ఇవి కాకుండా ఇంకా మిగతా రాష్ట్రాల్లో చాలా ఉన్నాయి. అవే 11 అయితే ఆ 11 కేసులు 11 కంపెనీలకు సంబంధించి ఇంకా క్విడ్ ప్రోకో కానీ ఈడీ జప్తు చేసినవి కానీ సిబిఐ వాళ్ళ ఎంక్వైరీలో తెలిసినవి కానీ మంత్రులే ఉన్నారమ్మా, మాజీ మంత్రులు. అఫ్కోర్స్ అనకూడదు కానీ వాళ్ళు ఎంతమంది బతుకున్నారో కూడా లేదు తెలియదు. ఈ సాక్షులు కూడా 911 మంది సాక్షులు అంటే అందులో అందరూ 50 ఏళ్ళు పైబడిన వాళ్ళంటే అప్పటికి 40 ఏళ్ళు వాళ్ళు ఈ 12 ఏళ్ళుగా డ్రాగన్ చేశారు. అప్పటికి 35 ఇయర్స్ 38 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు 12 ఏళ్ళు అంటే ఏమవుతుంది, 50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఇబ్బంది కలిగినట్టు అవుతుంది కదా. వాళ్ళు పక్క రాష్ట్రంకి వెళ్తే ఇంకా అది కాస్త ఇబ్బంది అవుతుంది. సాక్షులు కూడా ఇంకా రావడానికి నిరాకరించవచ్చు. అందుకే స్పెషల్ కోర్టు వేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం సెటిల్ చేయాలని సిబిఐ ఎక్స్ప్లెనేషన్తో పాటు ఇది కూడా అపీల్ చేసుకుందంట. అదగానైతే మంచి పురోగతి అని మనం అనుకోవాలి. సో మరి చూద్దామండి, మరి సిబిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. వేరే స్పెషల్ కోర్టు ఏమని జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి మరి దానికి సంబంధించి ఏ విధంగా పాజిటివ్ రియాక్షన్